నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి సిటీలో డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశం. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై హర్షం. మంత్రి కందుల దుర్గేష్ కు నాయకుల కృతజ్ఞతలు. పలు హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు. రాజమండ్రి సిటీలో డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భారత పరిశోధన మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ వికసిత్ సంకల్ప అభియా కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 12 వరకు జరుగుతుందన్నారు. గత నెల 29 నుండి ఇప్పటి వరకు 29 శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 16 కృషి విజ్ఞాన కేంద్రాలతో కలిసి 23 జట్లుగా రైతులతో మమ్మకమై చర్చలు జరిపామని వివరించారు. గత 8 రోజుల్లో శాస్త్రవేత్తలు 228 గ్రామాలను సందర్శించి 47,000 మంది రైతులతో వికసిత్ కృషిని తెలియజేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వై సుబ్బయ్య మాట్లాడారు. వికసిత్ కృషి కార్యక్రమం లక్ష్యాలు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంట మార్పిడి, సస్యరక్షణ, తక్కువ ఖర్చుతో ఉత్పాదకత పెంచేలా సూచన సలహాలు రైతులకు అందించామన్నారు. మన్నించి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రెసెంట్ మీడియా కార్యక్రమం పలుకుతున్నాను. మరి ఈ వికసిత్ కృషి అందరికీ, అలాగే టీవీ ఛానల్స్ అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ మీడియా కూడా ఉంది, ముందు తెలుగు మాట్లాడతాము. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇంగ్లీష్ ఆల్సో. తెలుగు ఒక ప్రతిష్టాత్మకంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని ఒక పెద్ద కార్యక్రమము మనకి మే 29 నుంచి స్టార్ట్ అయింది. అది జూన్ 12 వరకు ఉంటుంది. 15 రోజుల ఒక పెద్ద కార్యక్రమము. దీంట్లో భారతీయ కృషి ICR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా భాగస్వామై ఈ భారతీయ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ని చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా రైతులు వికసిత్ భారత్లో మనం 2047లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి. మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ. సో అగ్రికల్చర్ అన్నది డెవలప్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్ ఇండియాలో 4% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ లైక్ దిస్, ద టార్గెట్ టు యాన్యువల్ టార్గెట్ మనం ప్రతి సంవత్సరం పెరగాలంటే ఒక 5% ఉండాలి. అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 7 to 8% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. కొన్ని స్టేట్స్లో 3%, 2% ఉంది. మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో 5% అభివృద్ధి చేయగలిగితే, అది కంటిన్యూస్గా ఉంటే మన వికసిత్ భారత్ 2047కి వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది. సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే, అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చ్ ఇంకా బాగా చేరాలి. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామానికి సమీపంలో కాపు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల నుండి స్థలం కేటాయించాలని కోరుతున్నామని, ఆ కళ ఇప్పటికీ సాకారమైందని పేర్కొన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ కాటన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడు మురళి, గౌరవ సలహాదారుడు దొండపాటి సత్యంబాబు, కార్యదర్శి చింతం వీరబాబు మాట్లాడారు. గడిచిన ఎన్నికల ముందుకు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో RS నెంబర్ 386/10లో 30 సెంట్ల భూమిని కేటాయించేందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కాపు భవన్ కు స్థలం కేటాయించేందుకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ సంఘం
అందరూ నిలబడాలా? ఆర్ఎస్ 386/9/10లో అడిగాము మళ్ళా బొమ్మూరులో. దాన్ని ఆర్ఎస్ 386/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు. కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్యకులు, వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను, మంత్రి అవగానే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి, రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అద్భుతమైన పాలన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారో మరి మాకు తెలుసు. మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదట, ఇంకా వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు. అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో. మేము ఎలక్షన్కు ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త గారు వచ్చారు. మన ఐకమత్యాన్ని చూసే కాపుల ఐకమత్యాన్ని, ఆ రోజున్న జోషు, ఆ రోజున్న యువకులు ప్రవర్తించిన తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు. ఆఫ్టర్ 10 years నేను మాట్లాడతానంటే అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వాగ్దానం చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట. మినిస్టర్ గారు మా అదృష్టం కొద్ది, మా కాపు జాతి అదృష్టం కొద్ది వాళ్ళ దుర్గేష్ గారు మినిస్టర్ అవ్వడం. ఆయన మాకు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితులు నా హయాంలో నేను చేసి తీరతాను అని చెప్పి అన్నాడు ఆయన. ఆ రోజు ఆ మాట నిలబెట్టుకుని ఆయన నిజాయితీ, ఈ కాపు సంక్షేమ సంఘం నిజాయితీని ఆయన చూసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సైట్ నేను ఎలా చేయించి పెడతానని చెప్పి ఈ చేసినందుకు మా జన్మంతా రుణపడి అతనికి మాత్రం కాపు సంక్షేమ సంఘం, కాపు జాతి యావత్తు కూడా మేము దుర్గేష్ గారికి రుణపడి ఉన్నామండి. ఈ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని 1-2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆయనే పరిశీలన చేసి వెళ్ళండి పలానా రోజు అని తీసుకెళ్లిన దీనికి మాకు మధ్యలో రిప్రజెంటేట్ చేసిన మా రవి గారిని కూడా ఇక్కడ ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. పాటంశెట్టి రవి గారిని ప్రతిసారి ఏమండి పలానా చోట వెళ్ళాలి, పలానా సార్కి వెళ్ళాలి, మనందరినీ కూడా మేము. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న హుండీ దొంగతనాలు విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అర్జున్ సూచన మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం సిఐవి అప్పారావు ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం ఎస్ఐవి అప్పలరాజు మరియు హెచ్సి 759 టి లోవకుమార్, బి విజయ్ కుమార్ పీసీ 1363, పి మహేష్ కుమార్ పీసీ 3472, కె పవన్ కుమార్ పీసీ 1361, కె శ్రీనివాసులు ప్రత్యేక బృందంగా నియమించి సాంప్రదాయ మరియు సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖచ్చితమైన సమాచారం మేరకు ముద్దాయిని లింగంపేట వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించగా హుండీ దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వెల్లడించారు. మన జిల్లాలో కోరుకొండ మండలం గాడాలు ఒకటి, తర్వాత మల్లైపేట, ఆర్యాపురం, కంబాల్ చెరువు, ఈ 5 ప్రాంతాల్లో కూడా టెంపుల్స్ అఫెన్స్ చేసి తిరుగుతున్న పరారీలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం లింగంపేట రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో
మా సిబ్బందికి ఇటు దొరకడం జరిగింది. అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు. ఆటోలోనే ఉండి పగలగొట్టి హుండీ ఆటోలో వేసుకుని హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని ఆ హుండీని గోదావరిలో పడేస్తారు. ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు 5 దొంగతనాలు పాల్పడ్డాడు. మొత్తం 5 టెంపుల్స్లో కలిసి 1,05,000 రూపాయలకు గాను ఈరోజు 95,030 రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని, అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు పారేపల్లి బాబీ, తండ్రి సత్యనారాయణ, 25 ఇయర్స్, రామాలయం పక్కన ఆనూరు గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులచే నెలకొల్పబడిన వారాహిదేవి పీఠంలో జూన్ 26 నుండి జూలై 5 వరకు వారాహి గుప్త నవరాత్రులు నిర్వహించాలనే సంకల్పంతో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మరుకుర్తి రవి యాదవ్, పామర్తి నాగరాజు, వరద నాగేశ్వరరావు, ఆకుల విజయభారతి, గ్రామ ప్రజలు తదితరులు హాజరయ్యారు. ఓం శ్రీ 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 వారాహిదేవాయ నమః. ఓం శ్రీ శ్రీ వారాహిదేవాయ నమః. మాది కొంతమూరు గ్రామం. నా పేరు బాబురావు, మా మిస్సెస్ పేరు విజయలక్ష్మి. మేము అమ్మవారిని గత సంవత్సరం నుంచి ఆ వారాహి అమ్మవారిని మా ఇంట్లో పూజించుకుంటూ గుప్త నవరాత్రులకి ఆషాఢంలో 9 రోజులు పూజ చేసి అమ్మవారిని అలాగే కంటిన్యూగా ఇంట్లో 9 రోజులు చేసింది కాకుండా అమ్మవారు నిత్యం పూజ చేస్తూ ఇంట్లో చేస్తూ ఉంటే ఇంకా అమ్మవారిని ఇంకా మా మేడంకి అమ్మవారు ఇంకా కల్లోకి రావటం, ఇంట్లో ఉన్నట్టు ఉండటం, ఇంకా అలాగా ఉండటం కింద ఇంకా మన ఇంట్లోనే అమ్మ సంటి పిల్లల కింద తిరగటం కింద అమ్మవారిని మాకు వారాహి అమ్మవారు బాగా ఇంట్లో ఇదైపోయి మనం అలా అనుకున్నాం. మేమిద్దరం కూడా కడితే మన అమ్మవారు వారాహిదేవి కూడా మా సెంటర్లో కడదామని అనుకుని అలాగే ఒక 3 నెలలు చూసాం. 3 నెలలు చూస్తే సడన్గా సెంటర్లో సైట్ దొరికింది. అమ్మవారు వెంటనే కట్టడం జరిగింది. అమ్మవారు 40 రోజుల్లో అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ సైట్ కొనటం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయటం చాలా ఇదిగా చేయించుకుంది. ఆవిడ కన్నుల పండుగ కింద జనాలు వస్తున్నారు. మేము కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం భోజనాలు పెట్టడం, ప్రతి పౌర్ణమికి నెలకి పౌర్ణమికి హోమాలు, అభిషేకాలు, ప్రతి పంచమికి నెలకు 2 సార్లు పంచమి వస్తాయి. 2 సార్లు కూడా అభిషేకాలు, భోజనాలు, అమ్మకి కనుల వైకుంఠం కింద జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా అలాగే వస్తున్నారు. అన్నప్రసాదం కూడా బాగా చేస్తున్నారు. అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఈవేళ అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి ఈవేళ రాటముహూర్తం చేసాం. ఈ 9 రోజులు కూడా మాకు 26 నుంచి స్టార్టింగ్, 26 నుంచి మాకు హోమాలు, కుంకుమ పూజలు, ఈవిడి లలితా పారాయణాలు అన్నీ జరుగుతాయి. 9 రోజులు 108 కలశాలతోటి అభిషేకం కూడా జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారికి ఇంక రోజుకు ఒక అవతారం కింద 9 రోజులు శాకాంతరం అలంకారం, ఇలా రోజుకు ఒక రకంగా అమ్మవారికి అలంకారం చేయటం, పసుపు కొమ్ములు అలంకారం ఒక రోజు, ఇలా 9 రోజులు 9 రకాలుగా అమ్మవారికి అనుకూలంగా అన్నీ చేసి 10వ రోజున అమ్మవారికి అన్నప్రసాదం సంతర్పణ. జై వారాహి. భక్తులందరూ వచ్చి ఈ అభిషేకంలోని, హోమంలోని అన్నీ కూడా వచ్చి చాలామంది కూడా ముందుగానే అభిషేకాలకి అయ్యే రాసుకున్నారు, కుంకుమ పూజలకి రాసుకున్నారు. ఈ 10 రోజులు కూడా కన్నులు వైకుంఠం కింద వస్తున్నారు. తీర్థప్రసాదం తీసుకుని అభిషేకంలో కూర్చుని, హోమంలో కూర్చుని, కుంకుమ పూజలో కూర్చుని వస్తారని ముందుగానే మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మాకు చాలామంది కన్ఫర్మ్ చేసుకున్నారు. జై వారాహి.
నగరంలోని వాంబే గృహాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6వ డివిజన్ వాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు, ఉప్పు వీధిలో డ్రైనేజీల కల్వర్ట్ల మరమ్మతులు చేసేందుకు 12 లక్షలతో శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. నగరంలో ప్రధానంగా 6వ డివిజన్ అద్దెమ దిబ్బ, లింగంపేట, మున్సిపల్ కాలనీ, రత్నంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. పక్కాగా శానిటేషన్ అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 6వ డివిజన్ వాంబే గృహాల్లో నెలకొన్న సెప్టిక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చుతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని గుర్తు చేశారు. మేమే చేయించుకుంటామని స్థానికులు ఆనాడు అన్నారని, ఆనాటి నుండి నేటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ప్రధానంగా ఈ వాంబే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో 6వ వార్డు, ఆదిమదెబ్బ వాంబే, లింగంపేట వాంబే, మున్సిపల్ కాలనీ వాంబే, రత్నంపేట వాంబే, ఇలాగ ఏదైతే వాంబేస్ ఉన్నాయో వాంబేస్లో బలహీన వర్గాలు నివసిస్తారు. అత్యధిక సమస్యలు ఉంటాయి. వాటి మీద దృష్టి సారించడం జరిగింది మొదటి రోజు నుంచి. నేను అదే పని మీద చెప్పేవాడిని. శానిటేషన్ పైన దృష్టి సారించాం, మౌలిక వసతులపైన దృష్టి సారిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇందాకే పెద్దలు రాంబాబు గారు చెప్పినట్లుగా సమస్య మా దృష్టికి వచ్చింది. ఆనాడు మా సొంత డబ్బుతో పరిష్కరిద్దాం అనుకున్నాం. వాళ్ళు లేదు, మాకు వద్దు, మేము చేయించుకుంటామన్నారు. 5 సంవత్సరాలైంది, ఇంకా సమస్య అలాగే ఉంది. ఇప్పుడు మనం పరిష్కరించడం జరిగింది, శాశ్వత పరిష్కారం చూపించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక వాంబే ఉంది. సుమారు 30 పట్టాలు, 33 పట్టాలు లేకుండా సుమారు 10-15 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. 15 అంటే ఇంకా 20 సంవత్సరాలు. అది కూడా పట్టాలు ఎందుకు లేవన్నది అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా మొన్ననే ఒక 2 నెలల కిందట శాశ్వతంగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే సమస్య ఇక్కడ కూడా లేవనెత్తడం జరిగింది. దానిపైన కూడా అవగాహన చేసుకొని వాళ్ళకి పట్టాలు రావడానికి కూటమి కృషి చేస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాం, పబ్లిసిటీ నిల్లు కార్యక్రమాలు అంటే ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి తెలుస్తుంది అంటే నగరంలోని కూటమి ఎమ్మెల్యే ఎంత గొప్పగా చేస్తున్నాడన్న కార్యక్రమాలు పోషక విలువలు కలిగిన 9 నట్స్ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానవాయిపేట పెట్రోల్ బంక్ పక్కన 9 నట్స్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ షాప్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై 9 నట్స్ నిర్వాహకులు వై సత్యయ్య నాయుడు, ఆర్సీ శేఖర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జు రాంబాబు, 9 నట్స్ సృష్టికర్త కీర్తన తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. చిరుధాన్యాలు ఇవి నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరిధాన్యాలన్నారు. మిల్లెట్స్ కొన్ని రోజుల క్రితం వరకు వీటిని సాధారణ ధాన్యాలని చూసేవారని, కానీ ఇప్పుడు హెల్త్ని కాపాడే గుళికల్లా చూస్తున్నారన్నారు. వీటిని కానీ వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నారు. రోజు రోజుకి వీటి గురించి పెరిగిన అవగాహన వల్ల నేడు వీటిని ఎక్కువగా వాడుతున్నారన్నారు. పురాతన కాలం నుండి ఈ మిల్లెట్స్ అనారోగ్యానికి కారణమయ్యే రోగాలను దూరం చేసే బుల్లెట్స్లా పనిచేస్తాయన్నారు. మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మాయే కాదు, నగర రాజకీయంలో ఓటమి ఎరగని నాయకుడు, తెలుగుదేశం పార్టీ మూలాల్లో ఒక వ్యక్తి, వర్రే శ్రీని గారి ఒక ఆస్థానంలో ఈ రోజున 9 nuts, a healthy alternative, millets and healthy nuts ఫ్రాంచైజ్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అన్ని ఓపెనింగ్లు ఒక లెక్క, ఈ ఓపెనింగ్లోనే ఒక విధమైన ఆనందం. కారణం ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్. చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కింద వెదగాలి, మరి ముఖ్యంగా దాంట్లో మహిళలు ముందుకు రావాలి, మహిళలు మగవారితో సరిపాటి, దేంట్లోని తక్కువ కాదని చెప్తారు. అలాంటిది ఈ యొక్క ఫ్రాంచైజ్ స్థాపించి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కీర్తన గారు. ఆవిడ ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడం, మరి స్థానికంగా మా వాళ్ళు తీసుకోవడం శుభ పరిణామం. ప్రజలందరినీ కోరేది ఒకటే, నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కావాలి అంటే మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవాలి. దాంట్లో దీనికి ఎవరు కూడా పేరు పెట్టడానికి సరిపోలేదు, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది. తప్పకుండా అందరూ కూడా
తినాలని, మరి ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా నా పొట్టలు కనబడుతుంది, మీరు కూడా తినాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి సిటీలో డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశం. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై హర్షం, మంత్రి కందుల దుర్గేష్ కు నాయకుల కృతజ్ఞతలు. పలు హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.